హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దివ్య. మీరు చూస్తున్నది దివ్య కిచెన్ బ్యూటీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనము ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. మసాలా గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పల్లీలు వేగుతుండగానే అందులో సన్నగా తరిగిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా అందులోని 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. అందులోని 1 స్పూన్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాయచి, ఒక 1 టీ స్పూన్ ధనియాలు కూడా. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత గసగసాలు, నువ్వులు వేయండి, లేదంటే మాడిపోతాయి. ఆ హీట్కి గసగసాలు, నువ్వులు వేగిపోతాయి. ఆ పల్లీల హీట్కి ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే కొద్దిగా పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టింది వేసుకోవాలి. అందులోనే 3 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడే ఉప్పు, కొద్దిగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే ఒక 1/2 ఆనియన్ సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇది మొత్తం పేస్ట్ పట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి, హై ఫ్లేమ్లో పెడితే ఒక్క సైడే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
వంకాయలు ఎలా మగ్గిపోయాయో ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వంకాయలన్నీ వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీరా, 2 పచ్చిమిరపకాయలు, అందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు పచ్చి స్మెల్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకున్న తర్వాత బాగా వేగాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, కొబ్బరి, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్ మొత్తం ఈ పేస్ట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా అందులోని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసేసుకోవాలి. వాటర్ ఆ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ కూడా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంతో సూపర్గా ఉండే గుత్తి వంకాయ ఈజీ టెక్నిక్లో ఎంతో బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.